సామాజిక సేవ ద్వారా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఏర్పాటుకు గల కారణాలను చైర్మన్ పల్లా సురేష్ కుమార్ వివరించారు. సమాజంలో పేదరిక నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, సామాజిక సేవ ద్వారా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఏర్పాటుకు గల కారణాలను చైర్మన్ పల్లా సురేష్ కుమార్, నావీ సురేష్ వివరించారు. సమాజంలో పేదరిక నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, మురికి వాడల్లో జీవనం సాగిస్తున్న వారికి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్థిక భారం కారణంగా చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు అండగా ఉండాలన్నదే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వాడవాడల రక్తదాన శిబిరాలతో పాటు నేత్రదానం, శరీర అవయవ దానం పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో తాను స్వతహాగా చేపట్టిన సామాజిక సేవను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బొట్టా కోటి యాదవ్, పల్లా శివాజీ, నక్కా మధుబాబు, గరి ప్రసాద్, జోగ రమణ, బమ్మిడి శంకర్, పట్నాల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక సేవ మా బాధ్యత పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న పలువురిని సత్కరించారు. ప్రమాదంలో గాయపడిన పలువురు పేదలకు ఆర్థిక సాయం అందజేశారు. అందిస్తారని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగే నా వంతు ఏవైతే సహాయ సహకారాలు చేయగలనో అది నేను ప్రతి దాంట్లోనే ముందుండి చేస్తానని, ఆయనకి సపోర్ట్గా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే సురేష్ ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరిని పిలిచి ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాడు. వీరైతే ఆయన వెనకుండి ప్రతి ఒక్కరు మంచి సలహాలు ఇస్తూ ఈ ట్రస్ట్ను ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది మోటో ప్రతి ఒక్కరికి తెలియపరిచి మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలమో, వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అది మనం ఏర్పాటు చేయగలిగితే ట్రస్ట్ ముందుకెళ్తుంది. అలాగే మన ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ కూడా పెరుగుతారు. ప్రతి ఒక్కరికి సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే అవసరాలకు ఉన్నారో ఎవరైనా ట్రస్ట్ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ చదువు చేయడానికి, చదువుకోవడానికి ఇబ్బంది ఉందో వాళ్ళకి, అలాగే బయటికి ఎక్కడైనా హాస్పిటలైజేషన్ కానీ, మెడిసిన్ కానీ ఎవరికైనా కావాలన్నా ఏదైనా సరే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకొస్తే సురేష్ తరఫున చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ట్రస్ట్ని ఇంకా అంటే ప్రతి ఒక్కరూ ముందు నుండి నడిపించడానికి మీరు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే నేనైతే నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ నా వంతుగా నేను మీ పల్లా సురేష్ కుమార్ ఇలియాస్ నేవి సురేష్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒకటి, నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వేడుకల్ని జరుపుకోవడం అయితే, రెండోది ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేయడానికి నాకు సగర్వంగా అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. మా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు పల్లా అప్పలరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వతహాగా తన సేవల్ని అందించి, అలాగే మన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి టెంపుల్ని కూడా ప్రార్థించి ఒక 60 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతో రిటైర్ అయితే వచ్చిన డబ్బులు వెచ్చించి ఆయన మందిరం అయితే కట్టడం జరిగిందండి. ఆ ఒక్క మందిరానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుపుకుంటారండి. అందరి సమక్షంలో 3000 మందికి అన్నదానం కూడా చేసి అందరి అభినందనలు పొందిన టెంపుల్ అది శ్రీ విజయదుర్గ టెంపుల్ అని చెప్పి సభాపూర్వకంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా మాటకు వస్తే, నేను పల్లా సురేష్ కుమార్ యాదవ్ ఇలియాస్ నేవి సురేష్, ఇండియన్ నేవీ మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్, ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎంఏ పాలిటిక్స్. ఇది నా డెసిగ్నేషన్ అండి. నేను వచ్చేసి స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అంకితమైన ఆశాభావంతో నేను నలుగురికి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నట్టు మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తిని నేను. ఈ విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే కోవిడ్ టైంలో నేను ఏ విధంగా అయితే జనాలకి ఉపయోగపడ్డానో, అదే విధంగా ఎవరికి బాగోలేకపోయినా, ఏ విధమైన కష్టం వచ్చినా, బ్లడ్ లేకపోయినా ప్రతిదీ కూడా నేను ఈ వార్డు పరంగా కానీ, నియోజకవర్గం పరంగా కానీ నేను ఈ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ప్రజలది అది డెఫినెట్ గా క్యాటర్ చేశానని చెప్పి
ఈ యొక్క సభాపూర్వకంగా తెలియచేసుకుంటున్నానండి. అదే విధంగా ఈ ట్రస్ట్ ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ని ఓపెన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను నా ఒక్కడిని అయితే నేను ఒక 100 మందికో 150 మందికో నేను సాయపడగలను. అదే ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రతి ఒక్కరిని ఇందులో కలుపుకుంటూ వెళ్తే మన సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయగలం అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియచేసుకున్నాను. ముఖ్య ఉద్దేశం అది. హెల్ప్ ద నీడీ అండ్ హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. నా క్యాప్షన్ ఉన్నది చిన్నప్పటి నుంచి, హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. నాకు వీలైనంత సహాయం నేను ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను, చేశాను కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వీలైనంత సహాయం వాళ్ళు చేసి పేదలను గాని ప్రజలను గాని కష్టాల్లో ఉన్న వాళ్ళని గాని ఆదుకుంటారని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా తెలియచేసుకున్నాను. అదే విధంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నా ఇల్లు ఓపెన్ లో ఉంటుందండి 24/7. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడి నుంచనే కాదు, ముందు కూడా అలాగే ఉంది. ఇక్కడి నుంచి ట్రస్ట్ పెట్టానంటే నా ఒక బాధ్యత డెఫినెట్ గా పెరుగుతుందని చెప్పేసి నేను ఈ యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడా నా మీద ఉంచి నన్ను ఆశీర్వదించి ఈ యొక్క నా పుట్టినరోజు వేడుకలు అయితేనే గానీ ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ అయితే గానీ ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మీ అందరి సమక్షంలో మీ అందరూ కూడా పాదాభివందనం తెలుపుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.